నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మీ ఇల్లా? మా ఇల్లండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఇద్దరం అండి. మీరిద్దరే ఉంటారా? అమ్మాయి ఎవరు? కూతురా కోడలా? కూతురు. కూతురు. పేరేంట్రా మీది? పద్మ. పద్మ. ఓకే, పెళ్ళయిందా పద్మకి? లేదు. ఏమ్మా? కళ్ళు కనబడా కదా మేడం. అస్సలు కనబడవా? పద్మ, నేను కనిపిస్తున్నానా? కొంచెం కనిపిస్తున్నానా? ఏ వైపు కనిపిస్తుంది? అది కనిపిస్తుంది. ఇది కనబడదు. ఓకే, ఆపరేషన్ అది చేస్తే సెట్ అవుతుంది అన్నారా? తీసుకొని వెళ్తే కన్ను మరి పసరు పీడల వల్ల అప్పుడు చిన్న ఉన్నప్పుడు బాగానే నిండింది. అలా పెద్ద అయ్యాగా అలాగా కన్ను కనబడదు. ఇంకా బట్టలు కట్టుకోవడానికి కట్టుకోలేదు మేడం. నేను ఏమ్మా మేడం అంటే తెలివి లేదా? పనికి వెళ్ళలేదు మేడం. పనికా? తెలియదు. తను వెళ్ళలేదా? వెళ్ళలేదు. నేను వెళ్తాను. 200 ఇస్తే అవే తెచ్చుకొని తవిడ బియ్యం కొనుక్కొని తింటాం మేడం. మాకు ఎవ్వరు లేరు. మీ ఆయన లేరా తల్లి? లేరమ్మా. ఏమయ్యారు? బీపీ షుగర్ వల్ల చనిపోయారమ్మా. 3 సంవత్సరాల చనిపోయి. ఓకే, మీకు ఈ అమ్మాయి ఒక్కరితేనా? ఇద్దరు. ఓ పాప చనిపోయింది, పెద్ద పాప. అమ్మాయి బాగుండేదా? అంటే తెలివి అది ఉండేదా? ఇంకా అంత పాప అయింది. ఆ పాప కూడా చనిపోయింది. అయ్యో, అప్పుడు ఈ పాప. నాతో వచ్చేస్తావా పద్మ? అమ్మ నదులు ఉండలేను. మీ అమ్మకి అన్నీ తెలుసు, పర్వాలేదు, ఉంటుందిలే మీ అమ్మ. నువ్వు నాతో ఉండు, నేను అమ్మనే అనుకో. దా వెళ్ళిపోతాం పద్మ. నువ్వు తెలివైందనో తెలియతోకదాని ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకు రావు? అమ్మ నదులు ఉండలేను మేడం. మీ అమ్మకి నిన్నేమనుకుంటుంది, నీకేం తెలియదు అనుకుంటుంది. నువ్వు ఎంత తెలివైందనో నువ్వు బయటకు వస్తే కానీ మీ అమ్మకి తెలియదు. అందుకేనేరా నాతో వచ్చి. అమ్మను నదులు ఉండలేను, అసలే ఉండలేను మేడం. ఉంటావు లేదా? ఏం కాదు. సరే అమ్మ, జాగ్రత్త. పప్పుచారు అది వండుకున్నావు కదా, వండుకున్నదంతా తినేసాయి నువ్వే. మేము తింటాం బయటకు వెళ్ళి. పదరా రాజు, తిన బట్టలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి. అక్కడ ఉండు, నేను పిలిచే వరకు నువ్వు ఇక్కడికి రావద్దు, సరేనా? వెళ్ళిపో. కారు ఎక్కించండి, ఆ పాపను కారు ఎక్కించండి. చక్కగా ఉండలేను అంటుంది, మళ్ళీ చక్కగా నడిచేస్తుంది. ఊరికి నేను ముందే యాక్టింగ్. పిల్లలు తల్లి ముందే పెద్ద యాక్టర్స్ అనమాట పిల్లలందరూ కూడాను. తల్లి ఇలా దాటగానే అసలు దాంతో బయటపడుతుంది. ఆ అమ్మాయికి ఇష్టమే నాతో రావటం. మీరే బంధించేస్తున్నారు మీ పిల్లల్ని. రా వచ్చి పద్మ. అన్నీ అబద్ధాలే. కళ్ళు కనబడలేదు అన్నారు. అవి చూడు, చక్కగా దాడుతుంది, చక్కగా వస్తుంది. వెళ్ళి మీ అమ్మ పక్కన నిల్చో. అమ్మా, బాగానే కనబడుతున్నాయి కదా, స్కూల్కి వెళ్ళొచ్చు కదా మరి. ఈ మాత్రం కనిపిస్తే చాలు. పెళ్లి చేస్తారమ్మా? పెళ్లి చేస్తాను మేడం. అది బాగాలేంది. ఇప్పుడు పెళ్లి చేస్తాం మేడం. ఏ పనికి వెళ్ళకపోయినా పొలం ఊరుకుంటాడా? మొగుడు అన్నవాడు ఊరుకోడు కదా. నీకు ఒకడమ్మ కూడబెట్టి పెంచుతాడు. మీ అమ్మగారు ఇంటికి వెళ్ళి అని అడుగుతాడు. అందుకే చచ్చిపోతే మేడం, ఇద్దరు ఒకవాడు చచ్చిపోతాం. అంతేలేమ్మా, కొంచెం తింగరగా తెలివి లేని పిల్ల కదా. ఆ చీర కట్టు, అది నువ్వు కడితేనే గానీ కట్టుకోలేదు అంటే నువ్వు అంటే తల్లివి కాబట్టి నువ్వు కట్టావు. అత్తగారు అయితే కడతారేంటి? సరే అయితే బియ్యం అన్నం తిన్నారమ్మా? రాత్రి జావ చేసుకున్నాం మేడం. కొద్దిగా బియ్యం ఉంటే ఇప్పుడు ఇంత అన్నం వండుకున్నాం. అన్నం ఉందా? సరే, మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా తల్లి? బియ్యం తెప్పించినా తల్లి? తీసుకురండి బియ్యం. నువ్వు చీరలు కట్టావు కదమ్మా, తీసుకోవడం కూడా తెలుసు, మళ్ళీ అన్నీ తెలుసు. అమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు మరి? ఇగో తల్లి, నీకు పప్పులు ఉప్పులును ఇగో తీసుకోండి అమ్మా. ఇవన్నీ మీరే వంట చేసుకోండి. మీకు 4000 ఇస్తున్నాను. వీటితో ఇంకేమైనా ఇంట్లోకి ఏమైనా కావాల్సి వస్తే కొనుక్కోండి, సరేనా? పాపకి ఏమైనా ఒకవేళ హాస్పిటల్కి తీసుకువెళ్ళే ఉద్దేశం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ డబ్బులు నీకు ఇవ్వనా అమ్మకి ఇవ్వనా? పద్మ, అమ్మకేనా? నీకొద్దా? అమ్మాయి చూసుకుంటుంది, అన్నీ తెలుసు.
సరేనా పద్మ? జాగ్రత్త, సరేనమ్మా. వెళ్ళొస్తాను. నమస్కారం.